భారత 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోని వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మరియు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా దేశమంతా ఐక్యంగా జరుపుకునే గొప్ప పండుగ గణతంత్ర దినోత్సవం అని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించిన రాజ్యాంగం వలనే నేడు మనందరికీ సమాన హక్కులు లభిస్తున్నాయని, ఆయన చేసిన త్యాగ ఫలమే ఈ అద్భుతమైన ప్రజాస్వామ్యమని కొనియాడారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. भारत माता की जय। जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगलधि तरंगा। గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి మాజీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి సమాన హక్కులను కల్పించేటువంటి విధంగా ప్రతి పౌరుడు స్వేచ్ఛా వాయువులతో జీవించేటువంటి విధంగా డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పొందుపరిచి ఆ రాజ్యాంగం అమలు చేసినటువంటి దినోత్సవాన్ని గణతంత్ర దినోత్సవంగా మనమందరము పండుగలాగా ఈరోజు జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంగా స్వాతంత్ర భారతంలో ఈరోజు కుల మతాలకు అతీతంగా ఈరోజు చిన్న పెద్ద తేడా లేకుండా జీవించాలని ఆనాడు ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినారు. కానీ భేదాభిప్రాయాలు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. ఇలా అటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలనే ఇలా తుంగలో తొక్కుతున్నటువంటి పరిపాలనలు నడుస్తున్నటువంటి ఈ యొక్క క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నిస్తే కేసులు, కొట్లాడితే అడుగుతే ఇలా అక్రమ అరెస్టులు చేపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో ఆ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకత్వం, ఆ ఆది నాయకులు వాళ్ళ నాయకుడు రాజ్యాంగాన్ని చేతపట్టుకొని ఇలా అనేక ప్రమాణాలు చేస్తున్నారు. కానీ ఈ యొక్క రాజ్యాంగ ఉల్లంఘన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న